హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, నాయకులు మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్స్ వాళ్ళ సుప్రజ, హరీష్, కోఆప్షన్ మెంబర్ ఆయుబ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతోటే ఉద్యమం సాగించిన రోజులవి. మరి సంస్కృతి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మన బతుకమ్మను ఒక ఆడపడుచులాగా కొలుచుకుంటాం. మరి అలాంటి బతుకమ్మను మనమందరము కూడా ఎంతో ఆప్యాయంగా, పండగ అంటే మర్చిపోయే సందర్భంలో మన తెలంగాణ ఉద్యమంలో మరి ముందుకు తీసుకొచ్చి ఇంత చక్కగా దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ ప్రపంచ స్థాయిలోనే ఒక బతుకమ్మ సంబరంగా చేసుకుంటున్నాం. మరి అలాంటి బతుకమ్మను కూడా మన జాతికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కొలుచుకుంటుంది. కాబట్టి బతుకమ్మ అనేది తెలుగు తల్లి చేతిలో ఉండాలని సందర్భంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా కోరుతున్నాము. ప్రభుత్వంలో మార్పులు అనేది ఎంతో కొంత ఉంటేనే ఉంటాయి. కాకపోతే బతుకమ్మ అనేది మన సంస్కృతి సంప్రదాయాలు కాబట్టి మన జాతి తెలుగు జాతికే అది బతుకమ్మ అనేది ఒక విశేషంగా చెప్తున్నాము. బతుకమ్మ చూడాలని సందర్భంగా అందరం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూపకల్పన చేసిన మన బంగారు తెలంగాణ తల్లి విగ్రహానికి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు స్వామి గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రభుత్వాలు అన్ని మారుతాయి, మార్పులు చేస్తారు, కొన్ని మార్పులు సహజంగా. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బతుకమ్మ పండుగ అనేది దాదాపు ఆనవాళ్ళు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను నిజంగా అంగరంగ వైభవంగా మహిళలు చేసుకుంటున్నారు. ఈ తెలంగాణ కొత్తగా ఆవిష్కరించిన తల్లి చేతిలో బతుకమ్మ పెడితే బాగుండనేది మా ఆలోచన. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఇది ఒక బాధగా ఉంది. ఎందుకంటే బతుకమ్మ ఉంటే తప్పేంటి, అందులో అందరం చేస్తున్నాం. దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన బతుకమ్మను తీసుకుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ప్రజల జీవితాల్లో, వారి దైనందిన ఆర్థిక పరిస్థితులను, లేకుంటే వారి జీవన విధానాల్లో వారికి అట్టడుగు స్థాయి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందే విషయంలో మార్పులు చేయాలి తప్ప ఇలాంటివి కాదని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మార్పు అనేది అంటే దానికి నిర్వచనం రేవంత్ రెడ్డి గారికి తీయడం, అంతేకాకుండా తెలంగాణ తల్లి ఏదైతుందో మరి వజ్ర వైడూర్యాలతో ఒక చేత బతుకమ్మ పట్టుకొని ఏ విధంగా అయితే ముందు తెలంగాణ తల్లి ఉండేనో ఇవాళ ఆ తల్లిని అదేవిధంగా చేతిలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చూపించుకుంటూ ఇవాళ తెలంగాణ తల్లిని తయారు చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజల బ్రతుకును మార్చాలి కానీ మరి టీఎస్ను టీజీగా మార్చడం మానుకొని ఇప్పటికైనా కూడా మరి తెలంగాణ అభివృద్ధి వైపు ప్రయాణించాలి. మరి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రయాణించాలని కోరుతున్నాను.